ఈ చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఉత్తి మాటలు కాదు, ఏదో మామూలుగా ఏదో జోకులు కాదు, ఏదో కల్పితాలు కాదు, ఏదో కథలు కాదు. ఇక్కడ జరిగిన ఫ్యాక్ట్ నేను చెప్పటం జరుగుతుంది. మరి వాళ్ళ గురించి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఒక ఆలోచన వస్తుంది, ఇది మనకు అవసరమా, ఇది ఎందుకు అని. కానీ ఇది చెప్పటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ 6 నెలలు, ఇప్పుడు వస్తున్న జూన్ టు నవంబర్ 6 నెలల్లో మీరంతా కూడా బైబిల్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ నెలలో మా పాత నిబంధన సర్వే అయిపోతుంది, కొత్త నిబంధన సర్వే కూడా మ్యాక్సిమం అయిపోతుంది, లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో అయిపోవచ్చాము. కానీ మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే మీరేం చేయండి అంటే, ఈ రోజు నుంచన్నా రేపటి నుంచన్నా మొదట ఆదికాండం నుంచి అంతా చదువుకుంటారండి. స్పీడ్గా అయిపోవాలని చెప్పి చదవకండి. మీకు ఎంత మూమెంట్ వస్తే అంత చదవండి. ఒక అధ్యాయం చదవాలి, 2 అధ్యాయమా, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 3, 4 కూడా చదవాలనిపిస్తుంది, అప్పుడు చదవండి. అర్థం కాకపోయినా చదవండి. ఏమైనా అర్థం కాకపోతే టిక్ వేసుకొని నన్ను అడగండి. ఎప్పుడైనా నన్ను అడగచ్చు. అడిగినప్పుడు నాకు తెలిస్తే ఖచ్చితంగా దాని గురించి నేను ఏదో ఒకటి చెప్తాను. చెప్పినప్పుడు మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోతే మీరు ఇంకా నేర్చుకుంటారు. వన్స్ ఒక్కసారి మీరు బైబిల్ వాక్యం మీరు నేర్చుకుంటే జీవితాంతం ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ఇంక మీరు ఏం చేయటం అవసరం లేదు. ఇది నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మానవుడు నేర్చుకోవాలా దేవుని గురించి. బైబిల్ అంటే దేవుడు, దేవుడు అంటే బైబిల్. చాలా సబ్జెక్ట్ ఉంది ఇందులో. మనకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు మనం పడుతున్న ప్రాబ్లమ్స్కి మెయిన్ ఏంటంటే మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మనకు మైండ్లో ఏదో వస్తే అది చేసుకుంటూ పోయినాము. కొన్ని దగ్గర ఏమో సక్సెస్ అయినాము, కొన్ని దగ్గర ఏమో గుంతలో పడిపోయినాము. మనం గుంతలో పడిపోయినామన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పేవారు లేరు. అందుకే దేవుడు మనకి ఈ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యం నేర్చుకునేటప్పటికి సైతానికి చాలా కోపం వస్తుంది. ఆ మధ్యాహ్నం 1 to 2 ఏదో డిస్టర్బెన్స్, ఏదో గొడవ అవ్వటం, లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ రావటం, ఇట్లా జరుగుతుంది. ఈవినింగ్ టైంలో కూడా 5:30 to 6:30 వరకు ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ దాన్ని జయించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు అడుగుతాడు, నా గురించి నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతాడు. లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళే అడుగుతారు, మీరు యేసయ్య గురించి చెప్పండి, బైబిల్ గురించి మాకు చెప్పండి అంటే మనం కొంచెం చెప్పగలగాలి. చాలామంది క్రైస్తవులకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు, ఎవరు రాసిరో కూడా తెలియదు. నేను ఫస్ట్లో మన వాళ్ళకి అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే నేనే చెప్పలేదు అక్కడ. మీకు చెప్తేనే తెలిసేది, మీకు చెప్పకపోతే తెలియదు కదా. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నప్పుడు ఆ మాటలు కొంచెం మన మైండ్ పెట్టండి, అది వినడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం వినటం వల్ల మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. వాక్యం వినటమే ఆశీర్వాదం, చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మొత్తం 33 పుస్తకాలు అయిపోయినాయి. ఇంకొక 6 పుస్తకాలు ఉన్నాయి. ఈ 6 పుస్తకాలు అయిపోతే ఇది అయిపోతుంది. మళ్ళీ రేపు సాయంత్రం నుంచి ఆదికాండంలో ఇప్పుడు 50 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఏ అధ్యాయంలో ఎవరెవరు వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ దాంట్లో ఏముంది, అసలు ఆదికాండంలో స్టోరీ ఏంది, అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చిండు, ఇస్సాకు ఎక్కడి నుంచి, ఇదంతా చెప్పడం జరుగుతుంది. అట్లా ప్రతి పుస్తకం గురించి ఉంటుంది. ఒక పుస్తకం గురించి ఒక రోజు కూడా అవ్వచ్చు. దాంట్లో చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది. మనం బైబిల్ చదువుతూ ఉంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇది వినడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ టైం ఉండాలి, ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే, ఫోన్లో ఛార్జింగ్ ఉంటే సరిపోతుంది. ఇంకా మీరు చేయాల్సింది ఇంకేం లేదు. ఇప్పుడు నాకు ఎంతో సేవ బయట ఉన్నది, కానీ నేను ఇక్కడ దీనికోసము నేను మాట్లాడాలి కదా అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళకుండా దీనికోసమే కూర్చుంటాను. నేను ఆ మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఇంకా ఇక్కడ సేవ ఉంటే తర్వాత ఈవినింగ్ వెళ్తాను. ఫోన్స్ వస్తే కూడా ఫోన్స్ కట్ చేసేస్తాను. ఎందుకంటే మెయిన్ మీరు బలపడాలి. నేను బలపడ్డాను, మీరు బలపడాలి. మీరు బలపడితే ఏమవుతుందంటే మీరు హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని ఎవరు మోసం చేయరు. తర్వాత మీరు అన్ని ప్రాబ్లమ్స్ని మీరు జయించగలుగుతారు. దేవుడిని నమ్మినందుకు దేవుడు ఎంత గొప్ప స్థాయి ఇచ్చిండో ఈ వాక్యం చదివే కొద్దీ మనకు అర్థమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది.
మనల్ని చూసి చాలామంది ఆశ్చర్యపడతారు, మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఏదైనా కష్టం వస్తే మనకే చెప్తారు, మన మీదనే ఆధారపడతారు. మన దగ్గర ఏముండదు కానీ మన దగ్గరకు వస్తారు. అది ఓన్లీ ఈ వాక్యం వినటం వల్ల జరిగిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఆ వాక్యం వినటం అనేది చాలా ధన్యకార్యం. ఇంతకుముందు మనము భక్తుల చరిత్రలు చూసాము. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా నేను తీసుకొస్తాను. మళ్ళీ వాళ్ళ గురించి కూడా చెప్తాను. అంతకుముందు చెప్పిన భక్తుల గురించి కూడా మళ్ళీ టైం వస్తే మళ్ళీ చెప్తాను. అప్పుడు ఏదైనా పాయింట్ మిస్ అయితే మళ్ళీ మనం వినొచ్చు. అది చాలా ఆశీర్వాదకరం. మనల్ని మనం బలపరచుకోవటానికి ఉంటుంది. మనకంటే చాలా భయంకరమైన స్టేజ్లో భక్తులు ఉన్నారు, పాతకాలంలో భక్తులు. కానీ వాళ్ళు దేవుని కోసం నిలబడి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని మనం కూడా దేవుని దగ్గర గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. మనం కూడా ఏమైనా చేయొచ్చు. వాళ్ళ గురించి వింటున్నప్పుడు మనం ఏం చేయలే కదా అని చెప్పిన ఫీలింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి సబ్జెక్టు నేను చెప్పేది. జనరల్గా బైబిల్ కాలేజెస్లో మనం కొంచెము వెళ్తే అక్కడ బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు నాకు బోర్ వచ్చేసింది. కానీ నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు బోర్ రాదనమాట. నేను అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తీసుకొని కలిపి అన్నీ చెప్పటం జరుగుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వేరే కొన్ని చర్చెస్లో వెళ్ళినప్పుడు కొంతమంది పాస్టర్స్, మంచి చదువుకున్న పాస్టర్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఫోన్ రికార్డింగ్ పెట్టుకుంటారు. బ్రదర్ లోపలికి వెళ్ళి దేవుడు ఏదో కొత్తగా మాట్లాడతాడు. బయట మార్కెట్లో నా స్టేజ్ అట్లుంటుంది. వాళ్ళు ఆయన తక్కువగా ప్రార్థన చేస్తాడు, తక్కువగా వాక్యం చెప్తాడు, కానీ కరెక్ట్ వాక్యం చాలా షార్ప్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుందని చెప్తారు. ప్రార్థన చేయమంటే దేనికోసమే మనం చేస్తాం, కానీ ఆయన ఓన్లీ సబ్జెక్ట్ కోసం ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాడు. అట్లనే చేయాలి మనం ప్రేయరు. టైం మెయింటైన్ చేస్తాడు బ్రదర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. మంచి మంచి బైబిల్ పండితులు కూడా ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడతారు. మీ దగ్గర నుంచి దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తాడు అని చెప్పి తర్వాత చెప్తారు, బ్రదర్ నా ద్వారా దేవుడు ఇట్లా మాట్లాడిండు అట్లా చాలామంది చెప్తారు. అంటే మార్కెట్లో మన వాల్యూ అంత ఉంటుంది, కానీ అది నేను మీకు ఇస్తున్నాను. మీరు అది అర్థం చేసుకొని మీరు జస్ట్ ఈ వాక్యం వింటే మీరు బలపడిపోతారు. చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు, అది తగ్గిపోతుంది. మీరు అప్పటికి ఇప్పటికి ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో రాకముందు, కాన్ఫరెన్స్ ప్రేయర్లో వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి. ఒక 6 months 1 year తర్వాత కనిపిస్తుంది. అది మైండ్ చేంజ్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం అవసరం లేదు. ప్రార్థన మీద ఆధారపడితే సరిపోతుంది, సంఘం మీద ఆధారపడితే సరిపోతుంది. మిగతాదంతా కూడా దేవుడు చూసుకుంటాడు. ఒక కరెక్ట్ ప్యాటర్న్లో మనం వచ్చేస్తాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇది చెప్పిన మాటలన్నీ కూడా రికార్డ్ చేసి ఫోన్లో మనం పెడుతున్నాం యూట్యూబ్లో. అక్కడి నుంచి కూడా మీరు వినొచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ ఇవ్వకుండా ఏమి ఉండను. కానీ ఆ నోట్స్ ఉంటే మీకు ఏం తెలియదు. ఇది వింటేనే మీకు తెలుస్తుంది. నోట్స్ ఇంతకంటే మంచి నోట్స్ కూడా మీకు దొరుకుతుంది బుక్స్ హౌస్లో. కానీ చెప్పేటోడు లేకపోతే మీరు వినలేరు, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఓన్లీ ఈ వాక్యం వచ్చినప్పుడు మీరు వినండి. మీకు నిద్ర వస్తుంది, ఆవలింపులు వస్తూ ఉంటాయి, తలంతా తిరుగుతుంటుంది. ఇదంతా కూడా సైతాన్ని వినకుండా చేస్తుంది. దానికి చాలా కోపం వస్తుంది. మొదట్లో నేను దేవుని వాక్యం కోసము నేను వెళ్తూ ఉంటే అప్పుడే బండి కొత్తగా తీసుకున్నాను అనమాట, ఒక 6 years బ్యాక్. బ్రేక్ వేస్తూ ఉంటే బ్రేక్ పడలేదు. ఒక ఆయన సౌండ్ హారన్ కొట్టుకుంటూ వచ్చిండు, ఆయన గుద్దేసినాను, ఆయన పడిపోయాడు పాపం. వెంటనే ఆయన వచ్చి నా హెల్మెట్ తీసి 2 చంపల మీద 2 పీకేసి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు బైబిల్ క్లాస్కి వెళ్తున్నాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది అరే నేను దేవుని వాక్యం కోసం వెళ్తున్నా, నాకెందుకు ఇట్లా జరిగిందని. సైతానికి కోపం నువ్వు వాక్యం నేర్చుకోవద్దని. తర్వాత అప్పుడు సోమవారం మంగళవారం ఉంటుండే 2 రోజులు. మార్నింగ్ 9 o'clock కూర్చుంటే 1 గంట 2 గంటల వరకు ఉంటుండే. కంటిన్యూస్గా చెప్పేటోడు పాపం ఆయన, చాలా దూరం నుంచి వచ్చేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ చేంజ్ అయింది నాకు. ఓహో వాక్యం ఇట్లుంటుందా. అప్పటికే సేవ చేసి 10 సంవత్సరాలు అయింది, 10-12 సంవత్సరాలు ఏం తెలియదు. అరే ఇది కాదు మన సబ్జెక్ట్, మనం ఏం నేర్చుకోలేదు, నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఇక అప్పుడు ఇంట్రెస్ట్ చూపించినాం.
అక్కడ కూడా ప్రాబ్లం వచ్చి కట్ అయిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇట్లా కాదు, అసలు మనకి ఏం తెలియదు, మనం ట్రైనింగ్ చేయాలని నేర్చుకోవాలని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో కరీసా పెంతకోస్టల్ బైబిల్ కాలేజ్ ఉంది, ఫ్రీగా మీకు వాక్యం చెప్తాము, 6 months 8 monthsలో మీకు సర్టిఫికేట్ ఇస్తాం. మనకు సర్టిఫికేట్ కూడా లేదు, పాస్టర్ సర్టిఫికేట్ కూడా లేదు నాకు. నేర్చుకోవాలని చెప్పి రోజు శ్వేత సిస్టర్ ఇద్దరం మేము బండిలో 100 రూపాయలు పెట్రోల్ వేసుకొని వెళ్ళటానికి 2 గంటలు, రావటానికి 2 గంటలు, 4 గంటలు ఓన్లీ జర్నీకే అయిపోతుండే. పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటల వరకు ఉంటుండే, వచ్చే వరకు 4 అవుతుండే, 4:30కు అవుతుండే. మరి తినేసి అట్లా ఉండి కరోనా టైంలో అట్లా కొంచెం కంప్లీట్ చేసేసినాం. ఇంకా మంచి కాలేజీలో వెళ్తే ఇంకెక్కువ వస్తుండే నాలెడ్జ్. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలన్నీ కూడా అక్కడ నుంచి నేను తెచ్చుకున్నది, అంతకుముందు నేను కొన్ని దగ్గర నేర్చుకున్నది, పుస్తకాలు చదివి తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా నేను చదువుతూ ఉన్నాను. మీకు చెప్పటం వల్ల ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పి మీతో నేను పంచుకుంటున్నాను. కాబట్టి దీని వాల్యూ మీరు తెలుసుకొని, చాలామంది మీలో ఏం చేస్తారంటే ఫోన్ మ్యూట్లో పెట్టేసి అక్కడ పక్కన పెట్టి ఎక్కడి నుంచి ఏమేమో చేసుకుంటూ ఉంటారు, పని చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వంట చేసుకుంటూ ఉంటారు, వంట చేసుకుంటూ విందామని అనుకుంటారు. వాల్యూ తెలియని వాళ్ళు ఆ పని చేస్తారు. వాల్యూ తెలిసిన వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఎందుకంటే మళ్ళీ ఈరోజు గడిచిందా మళ్ళీ ఇది రాదు. యూట్యూబ్లో కూడా మీరు వింటారు, కానీ లైవ్లో వచ్చినంత ఎఫెక్ట్ మళ్ళీ మీకు రాదు. ఈ ఒక 1 hour అయిపోతే మీ పనులు మీకే ఉంటాయి, చాలా టైం ఉంటుంది, పని చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే పక్కకు జరగండి, ఎమర్జెన్సీ లేకపోతే ఇందులో రావటానికి మీరు టైం ఇవ్వండి. ఇందులో నేర్చుకునే విషయాలు మీ పిల్లలకు చెప్తే వాళ్ళ జీవితాలు కూడా కట్టబడతాయి, సమస్యలు రాకుండా వాళ్ళని మనం కాపాడినట్టు అవుతుంది. దాని తర్వాత దేవుని ఒక విలువలు తెలుస్తాయి, దీంట్లోకి పవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రేయర్స్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రేయర్ ఉంటుంది, కొన్ని రోజులు పాటలు ఉంటుంది, కొన్ని రోజులు వాక్యం ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఏది సిచ్యువేషన్లో బోర్ రాదు. ఓన్లీ వాక్యమే కాకుండా మీతోని కూడా చెప్పిస్తాను, మీతోని పాటలు పాడిపిస్తాను, తర్వాత మీ ద్వారా ప్రార్థన చేపిస్తూ ఉంటాను. మీరు సిగ్గుపడటం అవసరం లేదు, మీతో పాటు ఎవరు ఉండరు, జస్ట్ ఓన్లీ ఫోనే ఉంటుంది. మీరు నేర్చుకోవటానికి చాలా మంచి అవకాశం. ఇక్కడ కూడా మిస్ అయ్యారు అనుకో ఎక్కడ కూడా దొరకదు మీకు హెల్త్ బాగాలేకపోతే జస్ట్ ఇట్లా పడుకొని కూడా ఫోన్ పక్కన మ్యూట్ పెట్టుకొని కూడా కొద్దిసేపు వినొచ్చు, ఏం కాదు. అందులో ధైర్యం మాటలు వస్తాయి, మీకు కావాల్సిన సందేశం మీకు ఆ రోజు దొరుకుతుంది. చాలామంది చెప్తారు నాకు, మీరు ఏ వాక్యం చెప్పిన బ్రదర్ అది నా కోసమే చెప్పినట్టు ఉంటుంది, అందులోకి నాకు దేవుడు రోజు మాట్లాడుతుండని చెప్తారు. దొరుకుతుంది, అది దేవుని వాక్యంలో ఉన్న స్పెషాలిటీ అది. మళ్ళీ బయట కూడా వాక్యాలు వింటాం, అంత కనిపించదు, కానీ మీ దగ్గర మంచి దొరుకుతుంది అని చెప్తారు. అది దేవుడు అట్లా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని వాడడానికి ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు నహూం అనే గ్రంథంలో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. నహూం గ్రంథము పేజ్ నెంబర్ 768 గ్రంథంలో ఆ పేజ్లో ఉంటుంది, పాత నిబంధన. ఈ నహూం అనే పేరుకి అర్థము వేరే అర్థం ఉంటుంది, నేను మళ్ళీ నెక్స్ట్ టైం అవన్నీ అర్థాలన్నీ కూడా చెప్తాను. రాసిన రచయిత నహూము. మరి ఎక్కడ అంటే యూదా అనే ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలో యూదా. యెహోషువ భక్తుడు మరి కానాను ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు అందరూ కూడా ఒక్కొక్క గోత్రానికి వాళ్ళ పబ్లిక్ ఎంత ఉంటారో దాన్ని బట్టి ఆ కానాను దేశం అంతా కూడా పంచేసిండు ఆయన. అందులో యూదా గోత్రాన్ని కూడా ఒక ప్లేస్ పంచేసిండు. అదే యూదా ప్లేస్లో ఈ నహూం అనే ప్రవక్త అక్కడ ఆయన రాయటం జరిగింది. ఇందులో యేసుప్రభు వారు ఆశ్రయ దుర్గముగా కనిపిస్తాడు. దుర్గము అంటే రెఫ్యూజ్ అనమాట. దుర్గము అంటే ఏంటి అంటే, కోట కట్టుకున్న రాజులు ఎవరైనా శత్రువులు సడన్గా వస్తే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవటానికి వాళ్ళు బంకర్స్ అనేది కట్టుకుంటారు. బంకర్స్ అంటే అండర్ గ్రౌండ్లో ఇల్లులు ఉంటాయి, లేదా పక్కన ఇల్లులు ఉంటాయి. వెంటనే వాళ్ళు దాంట్లో వెళ్ళిపోతారు, శత్రువులకు కనపడరు వాళ్ళు.
ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని కత్తులు కటారాలు చేసినా ఎవరు కూడా దాని లోపలికి రారనమాట. తర్వాత కొన్ని సంవత్సరాలకు సంబంధించిన ఫుడ్ ఉంటుంది ఆడ, బాత్రూమ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆడ. అక్కడ నుంచి సొరంగ మార్గము వేసుకొని వాళ్ళు బయట నుంచి బయటికి వెళ్ళిపోతారు. దాన్ని దుర్గాలు అంటారు, దుర్గము అంటారు. ప్రతి రాజ్యంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నహూం గ్రంథం మనం చదువుతూ ఉంటే యేసుప్రభే మన దుర్గము అన్నట్టు మనకు కనిపిస్తుంది. అది ఇందులో యేసుప్రభు లెక్క కనిపించే మాట. తర్వాత మూల పదములు ఏంటంటే నినెవే యొక్క తీర్పు. నినెవే ప్రాంతం యోనా భక్తుడు వెళ్ళిండు కదా, ఆ భక్తుడు యొక్క వెళ్ళిన ప్రాంతం నినెవే ప్రాంతం కోసం తీర్పు గురించి కూడా ఇందులో రాయబడుతుంది. దీన్ని స్వీకరించిన వారు ఎవరు అంటే నినెవే ప్రజల కొరకు ఇది రాయబడ్డది. జనరల్గా ఒక లెటర్ కానీ ఒక బుక్ కానీ రాస్తే ఎవరో ఒక వ్యక్తి కోసం రాస్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం కూడా మన జీవితానికి సంబంధించిన బుక్ ఒకటి రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పని చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం ఇప్పటి నుంచి రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనలో ఉన్న అనుభవాలు, మన లోపల ఉన్న చేదు జ్ఞాపకాలు, లేకపోతే మన లోపల ఉన్న మంచి ఫీలింగ్స్, లేకపోతే మనకు నచ్చిన పాట, లేకపోతే మనకు నచ్చిన వ్యక్తి, మనం ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకున్న పాఠము, దేవుడు మనకి నేర్పిస్తున్న విషయాలు, ఇది ఇట్లా ఒక బుక్ లెక్క మనము రాసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మన పిల్లలు ఎవరైనా ఉంటే, లేకపోతే మన పిల్లలు ఉంటే వారి జ్ఞాపకంగా ఎప్పటికీ అది ఉండిపోతుంది. మనం చేసిన తప్పుల వల్ల ఇరిక్కిపోయిన మనము మన జనరేషన్ని మనం కాపాడగలుగుతాం. ఇగో పలానా టైంలో నేను పలానా మిస్టేక్ చేసి ఇంత ప్రాబ్లం ఫేస్ చేశాను, మీరు చేయకండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఆ బుక్ రాసుకున్నప్పుడు తెలుస్తుంది. చాలామంది బుక్ రాస్తున్నారంటే పిచ్చోడు అనుకుంటాడు. దాంట్లో ఉన్న మీనింగ్, ఆ మెమరీస్ గురించి, ఆ టేస్ట్ తెలిస్తే ప్రతి వ్యక్తి కూడా బుక్ రాస్తాడు. మనం బుక్ రాసే అది మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంచి అనుభవం అన్నమాట. డేవిడ్ బ్రెయినార్డ్ అనే భక్తుడు ఆయన ఉపవాసం చేసేటప్పుడు దేవుడు ఆయనకి ఏమేమి నేర్పించిండు ఒక బుక్లో రాసుకునేటోడు. ఆయన చనిపోయాడు. 27 years బ్రతికి ఆయన చనిపోయాడు. కానీ ఆయన బుక్లో రాసుకున్న ఆ మాటలు చచ్చిపోలేదు. ఆ మాటలు అనేక మందిని వెలిగించింది. ఆ బుక్ మనకు కూడా ఇప్పుడు బైబుల్ హౌస్లో దొరుకుతుంది. అది ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో దాని తర్జుమా ఉంటుంది. అది చదివినప్పుడు నార్మల్గానే ఉంటుంది, నార్మల్గా ఇదేముందని ఉంటుంది. కానీ అది చదివిన తర్వాత మనలో ఒకలాంటి పవర్ రిలీజ్ అవుతుంది. అదే బుక్ చదివి చెప్పులు కొట్టుకునే విలియం కేరీ భారతదేశాన్ని వచ్చి కదిలించాడు. అదే బుక్ చదివి డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి స్కాట్లాండ్ నుండి ఆఫ్రికా ప్రాంతంలో వెళ్ళి ప్రభువు కొరకు చాలా భయంకరమైన సేవ చేసి చనిపోయాడు. అదే బుక్ చదివి జాన్ వెస్లీ అనే దైవజనుడు మారిండు. ఇంకా చాలామంది ఇట్లా. అంటే ఆ బుక్ రాసింది అనేక మందిని ఇన్స్పైర్ చేసింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి బుక్ రాయటం అనే అనుభవం చాలా గొప్పది. నహూం అనే ప్రవక్త ఈ గ్రంథము రాసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్. 663 నుండి 612 వరకు మరి ఇది రాయబడ్డది. ఇందులో మొత్తం 3 చాప్టర్స్, 3 అధ్యాయాలు ఉన్నాయి. 47 వచనాలు ఉన్నాయి టోటల్గా ఈ నహూము గ్రంథంలో. మొదటి అధ్యాయము చాలా మూలం అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఈ 3 అధ్యాయాలు మొదటి అధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నహూం గ్రంథంలో మూల వచనములు, ఇంపార్టెంట్ వచనం చూద్దాము. నహూం గ్రంథం 1వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుదాం. నేను చదువుతా వినండి. పేజ్ నెంబర్ 768, నహూం గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానము నిర్మూలం చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. ఇక్కడ నహూం అనే భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి కొన్ని మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళి వచ్చే మాటలు చాలా ఇంపార్టెంట్, చాలా బలము. అది చాలామందిని బతికిస్తుంది అనమాట. అట్లా నహూం భక్తుల్లో
ఆయన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మాట ఇక్కడ 7వ వచనంలో రాస్తున్నాడు చూడండి. యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అంటే పర్ఫెక్ట్. ఇంకా ఆయన లోపల మనం ఏమి కూడా ఒక చిన్న పొల్ల కూడా, ఒక చిన్న చిన్న చాలా చిన్నది కూడా ఆయన లోపల మనం చూపించలేం. తర్వాత శ్రమ దినమందు, ప్రాబ్లమ్స్ అప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఆశ్రయదుర్గము అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆశ్రయదుర్గం అంటే చెప్పాను, అంటే శ్రమ వచ్చినప్పుడు ఆ బంకర్స్ లోపల వెళ్తారు. అంటే దేవుడు శ్రమ వచ్చినప్పుడు మనకు ఒక దుర్గం లెక్క పనిచేస్తాడు అని అంటున్నాడు. ఈయన జీవితంలో జరిగింది కాబట్టి అది రాస్తున్నాడు. తన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎవరైతే ఆయన మీద నమ్మకం పెడతారో వారి గురించి ఆయన నమ్ముతాడు, ఆయన గురించి వాళ్ళ గురించి తెలుసు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టి దేవుని దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. వారి ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా తప్పిస్తాడు, దాంట్లో డౌటే లేదు. కుండ బద్దలు కొట్టినట్టు నహుం భక్తుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నంటే, ప్రళయ జలము వలె ఆయన పురస్థానము నిర్మలం చేయును, తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. ఆ దేవుని శత్రువులు ఎవరైనా ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వారిని ఖచ్చితంగా తరిమేస్తాడు. చివరి వరకు వారిని తరిమేస్తాడు. ఒక్కడిని కూడా ఉంచండి, అందరిని కూడా తరిమేస్తాడు. అందుకే ఆయన మనం నమ్మాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నహుం భక్తుడు ఆయన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ రాసుకుంటున్నాడు. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత నహుం గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం చూద్దాం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములు నీ మానమును, రాజ్యములకు నీ అవమానము నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము చేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినివే పాడైపోయనే, దాని కొరకు అంగలార్చేవారు ఎవరు, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదవు అందరూ. చాలు. ఇక్కడ నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడుతాడు. అప్పుడు యోనా భక్తుడు వెళ్ళి నినివే పట్టణం కోసం ప్రార్థన చేస్తే నినివే రాజ్యం నాశనం అయిపోవాలా, కానీ వారు మారు మనసు పొందటం బట్టి దేవుడు తన కోపాన్ని తొలగించుకున్నాడు. నహుం భక్తుడు టైంలో మళ్ళా నినివే పట్టణస్థులు ఏమైపోయారంటే వాళ్ళు మళ్ళా దేవునికి ప్రతీకారము, దేవునికి రోషం తీసుకొచ్చిన విషయాలు చేస్తూ వచ్చారు, పాపం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ నినివే పట్టణం గురించి మాట్లాడుతాడు. దేవునిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక దేశంతో కూడా మాట్లాడేటప్పుడు ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఒక మనిషి లెక్క మాట్లాడతాడు. లేదు అంటే ఒక దేశంతో మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడో ఒక్క మనిషితో కూడా అట్లా మాట్లాడతాడు. అట్లా దేవుడు ఒక్కడే మాట్లాడతాడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా ఒక్కడే అన్నాడు. ఓ ఇశ్రాయేలు అంటే ఎవరు? ఒక్క యాకోబు కాదు, అక్కడ లక్షల మంది ఉన్న ఇజ్రాయేల్కు ఓ ఇజ్రాయేల్ అని ఒక్కటే మాటతో చెప్తున్నాడు. హల్లెలూయా. లక్షల మంది జనాలు ఉన్నా కానీ దేవుని దృష్టిలో వారు ఒక్క మనిషితో సమానం. ఇక్కడ నినివే పట్టణం గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు చేసిన జారత్వము, నువ్వు పాపం చేసినావు అంటున్నాడు. వ్యభిచారం అంటారు, జారత్వం అంటారు. పెళ్ళి కాకముందు చేసే పాపం ఏదైతే ఉంటుందో దాన్ని జారత్వం అంటారు. పెళ్ళి చేసిన తర్వాత చేసే ఏదైతే పాపం ఉంటుందో దాన్ని వ్యభిచారం అంటారు. అయితే వీళ్ళు చేసిన పాపం మెయిన్ ఏంటంటే దేవుని నమ్మి దేవుని తట్టు తిరిగి మళ్ళీ విగ్రహార్థన వైపులో వెళ్ళిపోయారు. విగ్రహార్థనని దేవుడు వ్యభిచారంతో పోల్చుకుంటూ వచ్చాడు. ఆయనకు చాలా కోపం వస్తుంది అన్నమాట. ఎందుకు కోపం వస్తుంది అంటే విగ్రహార్థన అనేది ఏం చేస్తుంది అంటే నిజమైన దేవుణ్ణి కప్పేస్తుంది అన్నమాట. అబద్ధమైన దేవుణ్ణి, అబద్ధమైన దైవత్వాన్ని తీసుకొస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సొంత భర్త ఉంటే ఆ భర్తని పక్కన పెట్టి ఇంకెవరినో ఒకరిని తీసుకొస్తే ఆ భర్తకి ఎంత కోపం, ఎంత రోషం వస్తుందో
అట్లనే దేవునికి కూడా అంతే కోపం, అంతే రోషం వస్తుంది. ఇట్లా నినివే ప్రజలు ఈ విధంగా చేశారు కాబట్టి వాళ్ళ మీద ఆయన కోపం రగులుకొని మిమ్మల్ని నాశనం చేసేస్తా అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే దేవునికి ప్రతి పట్టణం మీద భారం ఉన్నది, ప్రతి దేశం మీద భారం ఉన్నది, ప్రతి ఊరు మీద భారం ఉన్నది, ప్రతి వ్యక్తి మీద కూడా భారం ఉన్నది. హల్లెలూయా. అంటే ఈ గ్రంథం మనము చదివితే దేవునికి ఎంత భారం ఉంది, ఎంత బాధ ఉంది మనకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు అంటే ఏదో హ్యాపీగా ఉంటాడు, దేవుడు అంటే ఆయన చాలా సంతోషంగా ఉంటాడు, అడగంగానే కోరికలు తీర్చేస్తాడు కాదు. ఆయన లోపల చాలా భారం ఉంటుంది. ఒక వైపు ఏమో ఆయనలో ఉన్న ఒక వైపు ఏమో ప్రేయర్ చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు విజ్ఞాపనకర్త అని చెప్పి ఉన్నది వాక్యం. ఆయనలో ఉన్న ఒక దైవత్వం ఏం చేస్తుందంటే విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. అందులో ఆయనలో ఉన్న ఒక దైవత్వం ఏం చేస్తుందంటే మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక దైవత్వం ఏమో వాక్యం ద్వారా హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్న కోణాలే అన్నమాట. అదేంటి బ్రదర్ అట్లా అంటే ఆ దేవుని లోపల అంత ఉంది, ఆయన కెపాసిటీ అంత గొప్పది. ఆకాశమే ఆయన సింహాసనము, జస్ట్ భూమి ఆయన పాదపీఠం. జస్ట్ ఆయన పాదం ఎంత ఉందంటే భూమి ఎంత ఉంది. ఈ భూమి ఎంత పెద్దగా ఉంటే ఆయన పాదం ఎంత పెద్దగా ఉండాలా, ఆయన వైశ్యలేమో, ఆయన కళ్ళు, ఆయన ముఖము ఎంత పెద్దగా ఉండాలా. జస్ట్ ఆయన పిడికిలు బిగిస్తే సముద్రం ఆరిపోతుంది అంట. సముద్రంలో చాలా ఉప్పు ఉంటుంది, చాలా నీళ్ళు ఉంటాయి. సముద్రం దాటాలంటే ఒక 10-15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా పడుతుంది. అంత పెద్ద సముద్రం జస్ట్ ఓన్లీ పిడికిలు బిగిస్తే ఎండిపోతుంది అంట. సూర్యుడికి వెలుగు చాలా ఉంటుంది. సూర్యుడిని తయారు చేసిన దేవునికి ఎంత వెలుగు ఉండాలి. కొన్ని కోటి సూర్యుళ్ళు కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో దేవునికి అంత వెలుగు ఉంటుంది. అంత శక్తి ఉన్నప్పుడు ఆయనకు అంత భారం కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా రక్షణలోనికి రావాలి, ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి రావాలని ఆయన చివరి వరకు పోరాడుతూనే ఉంటాడు, చివరి వరకు ఓపిక పడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మాటకు ఎవరైనా రెస్పాండ్ అయ్యి దానికోసం ఒక్క అడుగు వేస్తే చాలు, ఇక తక్కింది మొత్తం ఆయననే చూసుకుంటాడు. మనకి ఇది తెలియక దేవునికి నా మీద ప్రేమ లేదు, దేవుడు చూస్తలేడని మనం అనుకుంటాం. హల్లెలూయా. ప్రతి విషయం దేవునికి తెలుస్తుంది. రేపు ఏం చేయబోతున్నావో తెలుస్తుంది, రేపు ఏం కలర్ డ్రెస్ వేసుకుంటున్నావో తెలుస్తుంది, అన్నీ దేవునికి తెలుస్తుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో కూడా ముందే తెలిసిపోతుంది ఆయనకి. అట్ ద సేమ్ టైం సైతాన్ కూడా తెలుస్తుంది. అందుకే సైతాన్ మనం పుట్టినప్పటి నుంచి కొంతమంది మీద బాగా దాడి చేస్తాడు, వాడిని నాశనం చేయాలా అని చెప్పి. కొంతమందిని వాడు కాపాడుకుంటాడు వాని రాజ్యాన్ని పెంచుకోవటానికి. అట్లా సైతాన్లు కూడా వాని రాజ్యం కోసం వాడు తనలాడుతుంటాడు. దేవుడు కూడా తన రాజ్యం నిలబెట్టుకోవాలని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. కానీ చివరిలో గెలిచేది దేవుడే అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు బ్రదర్? జస్ట్ ఓన్లీ దేవుడే అన్నీ చూసుకుంటూ చేయొచ్చు కదా అంటే, మరి ఆయనకు మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన విలువ గురించి ఎవడు చెప్తాడు? ఆయన గురించి ఎవరో ఒకరు చెప్పాలి. ఆయనను పొగిడే వాళ్ళు ఉండాలి, ఆయనను ఓదార్చే వాళ్ళు ఉండాలి, ఆయన మాట వినేవారుగా ఉండాలి, తర్వాత ఆయన లెక్క బ్రతికేవారుగా ఉండాలి. ఆయన లోకంలో ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఏదైతే చూపించిండో అది చూపించేవారు కావాలి. అందుకే దేవుడు ఏం చేసిండంటే మనల్ని తయారు చేసుకున్నాడు, మనని ఎన్నుకున్నాడు. మనం ఆయన మాటకి లోబడినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మంచిది. నెక్స్ట్ బుక్ 35వ గ్రంథము హబక్కుకు గ్రంథము. మరి గ్రంథకర్త కూడా హబక్కుకు. స్థలము యెరూషలేం పట్టణంలో హబక్కుకు భక్తుడు ఈ గ్రంథం రాశారు. ఈ గ్రంథంలో యేసుప్రభు ఒక రక్షకుడు లెక్క కనబడతాడు. ఇందులో మూల పదం ఏంటి అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఇది మనకి పౌలు భక్తుడు వాడిన మాటగా కనిపిస్తుంది. ఇది కొత్త నిబంధనలో ఎక్కువ కనబడుతుంది. కానీ ఇది ఫస్ట్ వాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది హబక్కుక్ అన్నమాట. హబక్కుక్ చెప్పిన మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. క్రైస్తవానికి ఇదే అన్నమాట, ఇదే సత్యం. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దీనికి మళ్ళీ యేసుప్రభు ఫోటో, దండం పెట్టుకోవటాలు, సిలువ, కొబ్బరికాయలు, అగరబత్తులు, దాని తర్వాత క్యాండిల్స్ ఏమీ అవసరం లేదు. ఆయన సృష్టికర్త. ఆయనకి ఏ క్యాండిల్తో మనం పోలుస్తాం? ఏ దండ వేయగలుగుతాం మనం? హల్లెలూయా.
మనుషులకెళ్ళి ఆయన ఆరాధిస్తే, విశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. తర్వాత దీన్ని స్వీకరించిన వారు ఎవరు అంటే యూదా ప్రజలు మరియు కల్దీయులు. కల్దీయులు అనే వాళ్ళు కూడా వేరే ప్రజలు. మరి హబక్కూకు టైంలో వాళ్ళు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉండి ఉండొచ్చు. కాలము 612 నుండి 606. మొత్తం ఇందులో కూడా 3 అధ్యాయాలు ఉంటాయి. మీరు కావాలంటే ఈ హబక్కూకు గ్రంథము, ఆ నహూము గ్రంథం ఫస్ట్ చదివేయచ్చు, చాలా బాగుంటుంది. చదివేసి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. బైబిల్లో టిక్ పెట్టుకోవచ్చు, నేను ఇవి చదివేసిన అని చెప్పి. మొత్తం 56 వచనాలు ఉంటాయి. ఇందులో 3వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ అధ్యాయము. ఇప్పుడు మూల వచనాలు చూద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. విశ్వాసం చేత కూడా అని ఇక్కడ రాయబడ్డది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చెప్పినా కదా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. చాలామంది క్రైస్తవుల్లో మనం చూస్తే వాళ్ళు బాప్తిజం తీసుకొని నీతిమంతులుగా మారుతారు, కానీ ప్రతి విషయంలో మళ్ళీ కంగారు పడతారు. ప్రతి విషయంలో మళ్ళీ అమాస పున్నమ్మ చూస్తారు. ప్రతి విషయంలో ఈరోజు మంచి రోజా చెడ్డ రోజా చూస్తారు. ప్రతి విషయంలో మళ్ళీ జ్యోతిష్యం దగ్గర పోతారు. నువ్వు నీతిమంతుడిగా అయిపోయింది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలి, అంతే. మళ్ళీ ఎందుకు భయం? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఉంటారు, చాలా భయంకరం. అంటే అమాస రోజు పున్నమ రోజు పవర్ ఎక్కువ ఉంటుంది, సైతాన్ శక్తి పవర్ ఎక్కువ ఉంటుంది, అది ఇబ్బంది పెడుతుంది. కానీ కొంతమంది అమాస ఉందని చెప్పి ప్రయాణాలు చేయరు, అమాస ఉందని చెప్పి డబ్బులు ఇవ్వరు, అమాస ఉందని చెప్పి నేను మీ ఇంటికి రాని మీతో మాట్లాడడం, మౌనవ్రతం అంటారు. చాలామంది ఉన్నారు, ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని కూడా ఉన్నారు. మనం నీళ్ళలో బాప్తిజం తీసుకొని మునిగినామంటే కథం అయిపోయింది. జన్మతః కర్మతః తల్లిదండ్రులు చేసిన పాపం అంతా కూడా నీళ్ళలో కొట్టుకుపోయింది. అట్లెట్లా పోయింది బ్రదర్ అంటే, దేవుని మాట నమ్మి దాన్ని నెరవేర్చినాం నీళ్ళలో మునగటం వల్ల. దేవుని నమ్మిన కథం అయిపోయింది. ఇంకా ఇదిగో దేవా నేను నమ్మేసినాను, మునిగేసిన, దేవుడు ఓకే బేటా అని చెప్పి మొత్తం తీసేస్తాడు. ఏమేమి తీసేస్తాడు? చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాపాలు, అత్తమామ దగ్గర నుంచి వచ్చిన పాపాలు, నోటి ద్వారా మనం చేసుకుని అన్నీ మొత్తం ఎగిరిపోయినాయి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా అయిపోయినావు, పరిశుద్ధుడుగా అయిపోయినావు. నువ్వు విశ్వాసంతో బ్రతకాలి, అంతే. అదే కాన్సెప్ట్. బైబిల్ మొత్తం ఇది ఒక్క మాట మీద బేస్ అయింది. ఇది తెలియక ఒక రోగం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనం కంగారు పడుతుంటాం, భయపడుతుంటాం. నాకేమన్నా అయిపోయింది, నా పాపాలు పోలేదేమో, లేకపోతే నేను పలానా వ్యక్తిని అప్పుడు తిట్టినా కదా, వాని ఏడుపు ఇప్పుడు దాకిందేమో, ఇట్లా చాలా చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. అదంతా కరెక్ట్ కాదు. దేవుడు తీసేసేయడంటే మనము విశ్వాసం మూలంగా బ్రతకాలి. విశ్వాసం అంటే ఏంది? ఒకటి జరగలేదు కానీ జరిగిందని నమ్మాలి, అంతే. సావు వచ్చినా మరణం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను చచ్చిపోతే మా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతారు, ఏమైపోతారు ఏం కాదు. మనల్ని కాపాడిన దేవుడు వాళ్ళని కూడా కాపాడుకుంటాడు. మన ప్లేస్లో దేవుడు ఇంకొకరు ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు. మనం నమ్మాలి కదా. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి శాశ్వతమైన వాడు, మనం కాదు. మనల్ని పిలుస్తున్నాడు, మనం వెళ్ళిపోతాము. మన ప్లేస్లో దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు అక్కడ, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తల్లి వెళ్ళిపోతే, ఒక తండ్రి వెళ్ళిపోతే, దేవుడు ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాతనే పంపిస్తాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి దొరికే ప్రేమ, ఆదరణ, ఆప్యాయత అంతా ఆ వ్యక్తి దగ్గర నుంచి దొరుకుతుంది. దేవుడు అట్లా ఏర్పాటు చేస్తాడు. అంతకంటే ముందు తల్లిదండ్రుల నుంచి దొరికే ఆదరణ ఇదంతా కూడా దేవుని దగ్గర నుంచి కూడా వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకు ఎప్పుడు అన్యాయం చేయడు. మనం అన్యాయం అయిపోయినాం అనుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. మనల్ని పుట్టించి ఆయన అన్యాయం చేయడం అనేది ఆయన కాన్సెప్ట్ కాదు. హల్లెలూయా. ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం ఆయనను చూస్తూ నడవాలి, విశ్వాసంతో ఉండి, ఓపికతో ఉండి, ప్రేమ కలిగి, ఆయన ఏం చెప్తున్నాడో విని దాని ప్రకారం నడుస్తే చాలు. ప్రభా మనశ్శాంతి లేదు, సరే నేను ఇస్తా అంటాడు.
ప్రభా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు. సరే నేను ఇస్తా అంటాడు. ప్రభా ఖర్చులకు డబ్బులు లేవు, సరే నేను ఇస్తా అంటాడు. అన్నీ ఇస్తాడు. ఏ దాంట్లో కూడా షరతు పెట్టాడు. షరతు ఒకటే పెడతాడు, ఏంది అంటే నా వాక్యాన్ని వెంబడించి అంటాడు. షరతు ఒకటే పెడతాడు, ఏంటంటే నా మీద ఆధారపడు అంటాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా నా మీద ఆధారపడు, నేను చెప్పింది విను, నేను చెప్పినట్టు నువ్వు వినాలా, లైఫ్ బాగుంటుంది అని ఎవ్వరూ చెప్పరు. చెప్పినా అది పెద్దగా వర్కౌట్ కాదు. కానీ దేవుడు చెప్పిన ప్రకారం మనం నడిస్తే అది వర్కౌట్ అవుతుంది. అందరు కూడా మన లైఫ్లో ఎంతోమంది లైఫ్ జర్నీలో ఎంతోమంది వస్తారు, కానీ అన్నీ మనకి ఏది కావాలో అది వాళ్ళు తీర్చలేరు. దేవుడు ఒక్కటే అన్నీ కూడా తీర్చగల సమర్థుడు. అందుకే నన్ను అడగండి, మీ భారం నా మీద మోయండి, నేను మోస్తా అంటున్నాడు. దేవుడు భారం మోస్తా అనటం అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. కాబట్టి లైఫ్లో మనం ఎప్పుడు కూడా నర్వస్ అవ్వద్దు. దేవుడు ఏదో ఒకటి మనకు ఉన్నాడు కదా అని దేవుని చూస్తూ మనం వెళ్ళిపోవాలి. హబక్కుకు 3:1 మూలవచనం చూద్దాము. హబక్కుకు 2:17 లెబానోనుకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వచ్చును, పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడును. 2:17 కాదు, మనం 2:4 చూసినాం కదా. ఇప్పుడు 3:17, హబక్కుకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవల చెట్టు కాపు లేకపోయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, సాలెల పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నేను పాడతా కదా, నజరేయుడని యేసు, ద్రాక్ష చెట్టు ఫలించకున్నా, అంజూరపు చెట్టు పూయకున్నా. ఇక ఇక్కడి నుంచి వచ్చిన స్టాంజెస్, ఆ పాటలు అనమాట. ఆ పాట మొత్తం కూడా ఎవరి లైఫ్లో కట్టబడ్డది అంటే యోబు భక్తుడి లైఫ్లో కట్టబడ్డది, హబక్కుకు భక్తుల్లో కాదు. హబక్కుకు రాసుకున్నాడు ఆ చరణాలు, లిరిక్స్, కానీ అది యోబు భక్తుల్లో. సంపదలన్నీ పెరిగిన, సంతాన అభివృద్ధి అయిన, సామ్రాజ్యాలు విస్తరించిన, సమృద్ధి విస్తరించిన, ప్రియుడే నాకు ఆనందం. అంతకుముందు ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, అంజూరపు చెట్టు కాయకపోయినా, ఒలీవ కాపు లేకపోయినా, గొర్రెలు దొడ్డలు లేకపోయినా, సాలలు పశువులు లేకపోయినాను, దేవుడే నాకు ఆనందమని పాడిన వ్యక్తి ఎవరు అంటే యోబు భక్తుడు. హల్లెలూయా. చాలా ఆ పాటలో చాలా పవర్ ఉంటుంది, రైట్. కాబట్టి అది హబక్కుకులో ఆ మాటలు రాసుకోవటం మనం చూస్తాం. తర్వాత 19 చూడండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువజేయను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు, నన్ను నడిపిస్తాడు. యోబు భక్తుడు అదే నమ్మిండు, ఆయన లైఫ్లో అదే జరిగింది. మనం జీవితంలో దేవుని మీద ఒక నమ్మకం మనం పెట్టుకున్నప్పుడు అదే నమ్మకం లాస్ట్లో గెలుస్తుంది. సైతాన్ మధ్యలో ఆ నమ్మకాన్ని తీసేయడానికి చూస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుని నమ్మినాను, దేవుడు నా లైఫ్ సెట్ చేస్తాడు, దేవుడు నన్ను కడతాడు, దేవుడు నన్ను ఒక మంచి స్థాయికి తీసుకొస్తాడని మనం నమ్మి అదే నమ్మకం మీద ఒక విత్తనం వేసి రోజు వాటర్ పోసినట్టు దాన్నే నమ్మి నమ్మి చెప్పి పలికినాం అనుకో, లాస్ట్లో ఏదైతే నువ్వు నమ్మినావో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరగకపోవటం అనేది ఏది ఉండదు. కానీ మనం నమ్మాలి అట్లాంటి విషయాల కోసం. హల్లెలూయా. తర్వాత జెఫన్యా గ్రంథం. గ్రంథకర్త జెఫన్యా, యెరూషలేము మందిరము, యెరూషలేం ప్రాంతంలో రాశారు జెఫన్యా. జెఫన్యా గారు కూడా ఒక మంచి ప్రవక్త. మొత్తం 3 అధ్యాయాలు, 53 వచనాలు ఉన్నాయి టోటల్గా. అందులో 3వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఇది 640 నుండి 621, అంటే ఒక 19 సంవత్సరాలు, 19 ఇయర్స్ ఉండొచ్చు ఈ పుస్తకానికి. 19 సంవత్సరాల లోపల ఈ జెఫన్యా గ్రంథము రాయబడ్డది. ఇందులో మూల పదము యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్. తర్వాత యూదా దేశంలో ఉన్న వారి కొరకు
ఇతర జనాంగముల కొరకు ఈ గ్రంథము రాయబడ్డది. ఇందులో యేసు ప్రభువారు ఇశ్రాయేలు రాజుగా కనిపిస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో ఉన్న మూల వచనాలు చూద్దాము. 1వ అధ్యాయము 14-15 వచనాలు. 1వ అధ్యాయం. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చి ఉన్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చి ఉన్నది. పరాక్రమం శాలురు మహోరోదనము చేయుదురు. 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. యెహోవా దినం గురించి అంటే తీర్పు దినం గురించి ఇందులో రాశాడు. మనకు తీర్పు తీర్చేది ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో చూస్తే యేసు ప్రభువు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ జెఫన్యా గ్రంథంలో ఇక్కడ చూస్తే అది యెహోవా దినము, యెహోవా తీర్పు తీస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి యెహోవాయే యేసు, యేసుక్రీస్తే యెహోవా. ఇది జెఫన్యా గ్రంథంలో ఉన్న మూల వచనము. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. అందరు మనుషులతో చెప్తాడు, మీరు నీతిని వెతికినట్టు, నీతిని వెతికి యెహోవా దేవుని వెతికితే ఉగ్రత దినమందు మీరు కాపాడబడతారు అంటున్నాడు. అంటే ఉగ్రత దినం ఉంది అని చాలా ఇంపార్టెంట్. ఖురాన్లో కూడా ఉగ్రత దినం ఉందని రాయబడ్డది. హిందూ గ్రంథాల్లో కూడా ఒక దినం ఉన్నది, నాశనం అయిపోయే దినం ఉందని కూడా రాయబడ్డది. బైబిల్లో కూడా ఉన్నది, బైబిల్లోనే ఎక్కువ ఉన్నదన్నమాట. ఉగ్రత దినం అనేది ఉన్నది, తీర్పు దినం ఉన్నదని. ఆ తీర్పు దినం అప్పుడు మనం రక్షింపబడాలంటే మనం యేసయ్యను నమ్ముకోవాలి, నీతిని వెంబడించాలి, ఆయన చెప్పిన మాటల్ని మనం నడవాలి. కొన్నేమో మన వల్ల కాదు, మనం చేయలేము. అప్పుడు అది కూడా ఆయనకే అడగాలి, ప్రభా నువ్వు చెప్తున్నావు, నా వల్ల అవుతలేదు, నాకు చెప్పు ఏం చేయాలంటే దేవుడే చెప్పి మనల్ని సెట్ చేస్తాడు. అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. మనం ఏంది అంటే జస్ట్ ఆయనను వెంబడించటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత హగ్గై అనే గ్రంథము, హగ్గై అనే ప్రవక్త రాశాడు. ఇది కూడా సేమ్ యెరూషలేము ప్రాంతంలో రాయబడ్డది. ఇందులో మొత్తం టోటల్గా 2 అధ్యాయాలు ఉంటాయి. 2వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. 38 వచనాలు ఉంటాయి మొత్తం అంతా. 520లో రాయబడ్డది. ఇది యెరూషలేము ప్రజల కొరకు రాయబడిన హగ్గై గ్రంథం. దీంట్లో మూల పదము కీవర్డ్ ఏంది అంటే మందిరపు నిర్మాణము. మందిరం కూలిపోతుంది, తర్వాత మందిరం కట్టబడుతుంది నెహెమ్యా టైంలో. ఆ మందిరం నిర్మాణం గురించి ఇందులో చెప్పబడ్డది. ఇందులో యేసు ప్రభువు వారు ప్రతి దేశము యొక్క ధననిధిగా కనబడతాడు. చాలు. ఇప్పుడు మనము హగ్గైలో 1వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతము లెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఆ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుని ఒక మందిరం కట్టబడాలి అని చెప్పి పర్వతం ఎక్కి ఆ మందిరంని కట్టుమని చెప్పి దేవుడు ఇక్కడున్న యూదా ప్రజలతో దేవుడు చెప్తూ ఉంటాడు. అది ఇక్కడ సందర్భం. హల్లెలూయా. ఇప్పుడు మనము జకరియా గ్రంథంలో వెళ్దాం. చివరిలో ఉన్నాం మనం. 38వ గ్రంథం ఇది జకరియా గ్రంథం. ఈ జకరియా గ్రంథము జకరియా అనే భక్తుడు రాశారు. మరి ఆయన కూడా యెరూషలేము ప్రాంతంలోకి వెళ్ళి రాశారు. చిగురు అను యెహోవా సేవకుడు. ఇందులో యేసు ప్రభువారు చిగురు అను యెహోవా సేవకుడు లెక్క కనబడుతున్నాడు. మెస్సయ్య కొరకు సిద్ధపాటుగా ఇక్కడ మెస్సయ్యకు సంబంధించిన మాటలు ఉంటాయి. మెస్సయ్య అంటే ఎవరు అంటే దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడని ఇజ్రాయెల్ ప్రజలు నమ్మారు.
వారిని మెస్సయ్య అంటారు. ఆ మెస్సయ్య ఎవరు అంటే యేసు ప్రభు. లాస్ట్కి వాళ్ళు యేసు ప్రభు నమ్మలేదు. కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మరు. అది కూడా ఒక మర్మం, దేవుని ఒక చిత్తం. తర్వాత దీన్ని స్వీకరించిన వారు, ఈ గ్రంథాన్ని స్వీకరించిన వారు యూదా యెరూషలేములో వాళ్ళు యూదా యెరూషలేములో తిరిగి వచ్చిన వాళ్ళు. తర్వాత కాలము 520 నుండి 475, మొత్తం 14 అధ్యాయాలు ఉంటాయి, 211 వచనాలు ఉంటాయి. 14వ అధ్యాయము చాలా ఇంపార్టెంటు. తర్వాత మూల వచనములు 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం మనం. జకర్యా గ్రంథం అందరూ కూడా తీయండి దయచేసి. 8వ అధ్యాయము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేము నివాసం చేతును, సత్యమును అనుసరించును. పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతముననియు పేర్లు పెట్టబడును. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ప్రజలతో, నేను మళ్ళా వస్తా, నేను యెరూషలేములో నివాసం చేస్తా అన్నాడు. అది యేసు ప్రభు రూపంలో అది ప్రవచనం, అది నెరవేరింది. తర్వాత 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండడు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడైన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారు యెరూషలేము మందిరం నుంచి వచ్చేటప్పుడు ఒక గాడిద పిల్లని తీసుకొని వచ్చిండు. మనం మట్టలాదివారం చేసుకుంటాం. అట్లా ఎందుకు వచ్చిండు? యెరూషలేం మందిరంలోకి వెళ్ళి ఒక వ్యక్తి గుర్రం వేసుకొని వస్తే యుద్ధం చేద్దామని అర్థం అన్నమాట. గాడిద పిల్ల ఎక్కి వస్తే శాంతికి అది చిహ్నం అన్నమాట. అట్లా మీ దేవుడు, మీ రాజు వస్తాడు అని చెప్పి ఇక్కడ యెహోవా దేవుని గురించి రాయబడ్డది. హల్లెలూయా. చూడండి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గనవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదంతా కూడా యేసు ప్రభుకి ప్రవచనాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవచనం నెరవేర్చడానికి యేసయ్య అక్కడ ఏం చేసిండంటే మరి గాడిద పిల్లను వేసుకొని వచ్చాడు. ఇదంతా కూడా జకర్యా గ్రంథంలో రాయబడ్డది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథము, దానికి రాసిన రచయిత ఎవరు అంటే మలాకీ అనే ప్రవక్త. ఈయన కూడా యెరూషలేము మందిరంలో, యెరూషలేము స్థలంలో ఇది రాశారు. నీతి సూర్యుడు ప్రభువు అన్నట్టు యేసుప్రభు వారు కనిపిస్తారు. ఇందులో మూల పదాలు ఏమైనా ఉన్నాయా అంటే విశ్వాసఘాతకులకు వినతి. అంటే విశ్వాసము ఘాతకులు, కొంతమంది విశ్వాసాన్ని దెబ్బతీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిక్వెస్టుగా ఈ మలాకీ గ్రంథం రాయబడ్డది. మలాకీ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాలు బాగా డిస్టర్బ్ అవుతాడు. మొత్తం 4 చాప్టర్స్ ఉంటాయి, 55 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ అధ్యాయము. యెరూషలేములోని యూదులు దీన్ని స్వీకరించారు. 432 నుండి 425. ఇప్పుడు ఈ మలాకీ గ్రంథంలో మనము మూల వచనాలు చూద్దాము. 2వ అధ్యాయం 17వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము చూద్దాం. 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడను. లేక న్యాయకర్తగా దేవుడు ఏమాయను అని చెప్పుకొను చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. హల్లెలూయా. ఈ 17వ వచనంలో మనం చూస్తే మనుషులందరూ కూడా దేవుని ఆయాస పెడుతున్నారు అన్నట్టు అర్థమవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మాటకు ఆయాస పెడతారు. అంటే తల్లిదండ్రుల మాటకు వినక, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు చెప్పినందుకు నేను ఇట్లనే ఉంటా అని వాళ్ళకి చాలా బాధ పెడతారు, ఆయాస పెడతారు. తల్లిదండ్రులు పెట్టిర్రు ఓకే,
ఇక్కడ దేవుడు కూడా ఆయాసపడుతున్నాడు అంటున్నాడు. అంటే మన జీవితం ద్వారా కూడా మనం దేవుని మాటకి వినక చాలా ఆయాస పెట్టి ఉండొచ్చు. దాన్ని బట్టి కూడా మనం దేవుని క్షమించమని అడగాల. ఈ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకొకటి 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నారు. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మూలము చేయవాడైనట్టు కూర్చునుండి లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలము చేయును. హల్లెలూయా. ఇక్కడ మెయిన్ ప్రవచనాలు ఇక్కడ వచ్చేస్తాయి. నిబంధన దూత వస్తున్నాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన అంటే యేసు ప్రభువారు. నిబంధన చేసిన వ్యక్తి ఎవరు అంటే యెహోవా దేవుడు. నిబంధన దూత వస్తున్నాడు అంటే యేసు ప్రభు వస్తున్నాడు. నిబంధన చేసినోడే మళ్ళీ రావాలా కాబట్టి వస్తున్నాడు. నిబంధన చేసినోడు చనిపోతేనే నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, మా నాన్న ఉన్నాడు. మా నాన్నకి మేము 2 కొడుకులం. మా నాన్నకు ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి. మా నాన్న పుట్టినప్పుడే మా ఇద్దరికి రాసేస్తాడు, మా తమ్మునికి తర్వాత నాకు. రాయంగానే నేను చచ్చిపోయిన తర్వాత 5 ఎకరాలు పెద్ద కొడుకుకి, ఇంకొక 5 ఎకరాలు చిన్న కొడుకు అని మా నాన్న రాసిండు అనుకోండి. మా నాన్న బతుకున్నంత వరకు ఆ 5 ఎకరాలు మాకు రాదనమాట, తీసుకోనికి రాదు. ఎందుకంటే ఆ నిబంధన చేసినోడు చనిపోవాలి. మా నాన్న చనిపోయిన తర్వాత అది నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అట్లనే యెహోవా దేవుడు ఇర్మియా 31లో నిబంధన చేసాడు, నేను కొత్త నిబంధన చేస్తున్నాను. యెహోవా దేవుడు చనిపోవాలా, ఎవరికి కనబడద్దు, కానీ దేవుడే ఉండాలి. కాబట్టి ఆ యెహోవా దేవుడు నిబంధన దూతగా యేసు ప్రభు రూపంలో వచ్చాడు. ఆయన చనిపోయాడు, ఆయన రక్తం గార్చిండు, ఆయన కన్నీరు గార్చిండు, ఆయన చనిపోయాడు, పాతి పెట్టారు. మళ్ళీ 3 రోజుల చేత లేచాడు. ఆయన దేవుడు కాబట్టి లేచాడు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా లేవలేరు. ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు అంత త్యాగం చేసిండు మన కోసం, జస్ట్ మనం పరలోక రాజ్యం రావటానికి. మన పాపాన్ని మనం విడిచిపెట్టి, అందుకే మనం ఆయనని ప్రేమించాలి. అందుకే మనం ఆయన మోకాల మీద ఉండి ఆయనని స్తుతించాలి. చేతిలో నొప్పులు వస్తున్నా కానీ స్తుతించాలి, కన్నీరు గార్చాలి. దేవా నా కోసం ఇంత చేసినావా, అది రియల్ ఆరాధన. తర్వాత ఆయన వాక్యము చదివి అందులో ఉన్నది చేయటం, ఆయన కోసం ప్రయాసపడటం, అది రియల్ ఆరాధన. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ఈ విధంగా మరి మలాకీ గ్రంథం వరకు అయిపోయింది. మలాకీ నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ఉంటుంది. ఈ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేడు ఎవరితోటి. దీన్ని గ్యాప్ థియరీ అంటారు. ఎవరితో దేవుడు మౌనం అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. తర్వాత దేవుడు 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి మలాకీ అయిపోయిన తర్వాత మనకు మత్తయి సువార్త అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా చూస్తే కొత్త నిబంధన అపోస్తుల కార్యంలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిబంధన చేసినవాడు చనిపోయి తిరిగి లేస్తేనే స్టార్ట్ అవుతుంది. మరి యేసు ప్రభు వారు యోహాను సువార్తలో చివరిలో చనిపోయాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో లేచారు. 2వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డది. కాబట్టి కొత్త నిబంధన అనేది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. రక్షణ అనేది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త ఇది ఏంటంటే ఇది పాత నిబంధన నుండి కొత్త నిబంధనకి ఇది బ్రిడ్జ్ అన్నమాట. అందుకే యేసు ప్రభు వారు ద్రాక్షరసం తీసుకొని ఇది నా రక్తమైన కొత్త నిబంధన అన్నాడు. కానీ అప్పటికి ఇంకా చనిపోలేదు. ఆయన చనిపోయిన తర్వాత కొత్త నిబంధన అనేది స్టార్ట్ అయింది. కొత్త నిబంధన యేసుతోనే స్టార్ట్ అయింది. కాబట్టి మనకు బైబిల్లో ఏం చేసినారు అంటే మత్తయి సువార్తకు ముందల కొత్త నిబంధన ప్రభువగు యేసు క్రీస్తు గురించి అని చెప్పి అక్కడ రాయబడ్డది. కానీ మెయిన్ మనం ప్యాటర్న్ వైజ్గా వస్తే అపోస్తుల కార్యంలో మనకి స్టార్ట్ అయ్యేది. కాబట్టి అపోస్తుల కార్యం మనం బాగా చదవాలా. అందులోనే మెయిన్ సబ్జెక్టు సంఘం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, దేవుని శక్తి ఏంది, భాషలు అంటే ఏంది,
ప్రవచనాలు అంటే ఏంది, సంఘం ఎలా ఫామ్ అయింది, ఎలా సేవ చేసింది, ఒక సంఘస్థుడు ఎలా ఉండాలి, అది అది సంఘ చరిత్ర అనమాట. మొత్తం అందులోనే ఉంటుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి.